ఓకే. సో ముగించేద్దాం. యోసేపు సో కాబట్టి తనను చంపివేయాలని చూశారు. సో అందులో ఒక బ్రదర్ వచ్చేసి చంపొద్దు, వాడు కూడా మన రక్త సంబంధే కదా, వాడు కూడా మన తండ్రి కుమారుడే కదా, చంపి పాపం కట్టుకోవడం ఎందుకు అని ఆపివేస్తాడు. సో చూసారా, మన వెనకాల కూడా మన గురించి మంచి చేసే వాళ్ళు ఉన్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. మన వెనకాల కూడా మన గురించి మంచి మాట్లాడాలి, మంచి చేసే వాళ్ళు ఉన్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. అలాగే మనం కూడా ఇతరుల వెనకాల మంచి చేయాలి. ఎప్పుడు కూడా చెడు చేస్తే ఎవరికైనా చెడు జరగాల్సిందే అండి, అది థీరీ అంతేగా, దాన్ని మనం ఎప్పుడు కూడా మార్చలేము. నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళకే సమస్య. సో నిన్న యోసేఫ్ స్టోరీలో క్లియర్ గా చూసాం మనము. సో వాళ్ళు ఎవరో ఒక బ్రదర్ అయితే ఆపుతాడు. సో రూబేను వద్దు, వాడిని చంపొద్దు అని ఆపుతాడు. సో తర్వాత అయినా కూడా వినకుండా వాళ్ళు కొట్టి వేరే దేశానికి అమ్మేస్తారు. తర్వాత తన తండ్రి బాధతో ఉంటాడు, శోధనతో ఉంటాడు. ఎన్నో రోజులు దుఃఖించినా కూడా అతని దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోయారు. సో అంటే చూసారా, తండ్రికి అంత గుండెకోత ఇచ్చారు. ఇదంతా ఎందుకు జరిగింది? అసూయ వల్ల. సో చూడండి, అసూయ పరుడు నీ పక్కకున్నప్పుడు అది నీ ప్రాణానికే హాని జరుగుతుంది. సో ఇప్పుడు అన్నలందరూ కూడా అసూయ పరులు ఉన్నారు. సో హాని జరిగింది. కానీ ఒక్కడు రూబేన్ అనే వ్యక్తి ఆ అసూయ లేకుండా ఉన్నాడు. ఆ హాని జరగకుండా ఆపివేయడం జరిగింది. సో అలా ఉంటుందమ్మా రిలేషన్స్ ఎప్పుడైనా కూడా తొందరగా బ్రేక్ అవుతుంటా, అంటే రిలేషన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. అలానే యోసేపు ఏమన్నా తప్పు చేశాడా? తప్పు చేయలేదు. ఆయన జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, అంబుల్ మ్యాన్. సో అయినా కూడా వాళ్ళు ఓర్వలేరు. సో అంతే, మనం ఏ తప్పు చేయకున్నా కూడా మన చుట్టూన్న ప్రజలు కూడా మనల్ని ఓర్వకుండా నెగిటివ్ గా చిత్రీకరిస్తారు. కానీ అలాంటి వాళ్ళను మనం హ్యాండిల్ చేయడం కంటే దేవుడికి అప్పచెప్తే దేవుడు హ్యాండిల్ చేస్తాడు. అందుకే మాట చెదిరిందా దూరం ఉండాలి. మళ్ళా ఏదో ఒక రోజు వాళ్ళకు రియలైజేషన్ వచ్చిన తర్వాత దగ్గర అవ్వచ్చు. సో కాబట్టి ఇంకా కొన్ని మంచి పాఠాలు ఉన్నాయి. తర్వాత యోసేపుని ఏం చేశారండి? అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశానికి బానిస అయిపోయాడు. సో అక్కడ ఏం జరిగిందో చూద్దాము. అమ్మేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 39 అధ్యాయం 1వ వచనంలో యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును. సో ఇక్కడ ఫరో అనే రాజు గొప్ప రాజు. సో ఇక్కడ నార్మల్ గా గొర్రెలు కాసుకునేవాడు తన ఊర్లో. కానీ ఒక దేశానికి వేయబడ్డ తర్వాత ఒక రాజు దగ్గర ఉద్యోగస్తుడుగా రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునను ఒక ఐగుప్తియుడు అక్కడికి తీసుకొని వచ్చి ఇష్మాయిల్ యొద్ద అతన్ని కొన్నెను. సో ఇతన్ని అమ్మేశాడు. అమ్మేసి ఒక రాజు దగ్గర బానిసలాగా పెట్టేశారు. సో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. చూసారా అండి, యెహోవా యోసేపుకి ఎలా ఉన్నాడట? తోడై ఉన్నాడట. ఒకటి గుర్తు పెట్టుకోండి, యోసేపు ఎవరు? మోసం చేయబడ్డవాడు, మోసం చేసిన వాడు కాదు. సో ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములకు తోడుగా ఉన్నాడని దేవుడు చెప్పాడా? లేదు. వాళ్ళ అన్నదమ్ములను తోడుగా లేడు, వాళ్ళను విడిచి వేసేసాడు. ఎందుకంటే వాళ్ళను మోసం చేశారు కాబట్టి. ఇప్పుడు యోసేపు ఏమో మోసం చేయబడ్డవాడు. మోసం చేయబడ్డ వాడికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. అలానే మీరు మోసపోవాలని నేను అనట్లేదు. ఒకవేళ మనకు తెలుసో తెలియకో ఎవరైనా మనల్ని మోసం చేస్తే, సో మళ్ళీ మనం తిరిగి మోసం చేసాం అనుకోండి, దేవుడు మనకు తోడుగా ఉండడు. ఇప్పుడు యోసేపుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే, వాళ్ళ అన్నలందరూ మోసం చేసినా కూడా మళ్ళీ తను తిరిగి మోసం చేయలేదు కాబట్టి తనకు దేవుడు తోడై ఉండేను కనుక అతడు వర్ధిల్లుచు. సో మనందరం వర్ధిల్లాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కీడు చేయొద్దు, మేలే చేయాలి, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, అండ్ అక్రమం చేయొద్దు. ఇలాంటి అన్ని చేయకుండా ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట నుండెను. సో దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతారు. సో చూసారా అండి, ఇప్పుడు మోసం చేసిన వాళ్ళ దగ్గర దేవుడు లేడు, మోసం చేయబడ్డ వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో అందుకే నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే నీ ఆశీర్వాదం ఆగిపోదమ్మా. సో ఒకరు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఒకరు నీ మీద అసూయ పడుతున్నారు అంటే నీ ఆశీర్వాదము ఆగిపోదు. అందుకే నువ్వు వాళ్ళకు చేయాల్సిందల్లా దూరం ఉంటే సరిపోతుంది. మళ్ళా వాళ్ళ మనసు తెలుసుకున్న నాడు, వాళ్ళ మనసు కరిగిన నాడు
వాళ్ళు నీ మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన నాడు అప్పుడు దగ్గర అవుతే పర్లేదు, కానీ దూరంగా ఎప్పుడు ఉండాలంటే నీ మీద ద్వేషాలు కక్కుతున్నారు, నీ మీద విమర్శలు చేస్తున్నారు, నీ మీద నిన్ను అన్యాయంగా అక్రమంగా చిత్రీకరిస్తున్నారా, వాళ్ళు ఎవరైనా పర్లేదు దూరం ఉండండి, లేకపోతే వాళ్ళ ద్వారా ప్రాణాలకే హాని జరుగుతుంది. సో హైగుప్తుని ఉండట నుండెను యెహోవా అతనికి తోడై ఉండుడని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు. చూసారా అండి, మనం ఎంత హానెస్ట్ గా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అన్ని ఇప్పుడు యోసేపు తన అన్నలతో ఆనెస్ట్ గా ఉన్నాడు, తన తండ్రితో ఆనెస్ట్ గా ఉన్నాడు, తను చేస్తున్న ఉద్యోగం దగ్గర కూడా ఆనెస్ట్ గా ఉన్నాడు, యజమానుడి దగ్గర. సో ఇదన్నీ కూడా యజమానుడు చూచినప్పుడు. సో సో చూస్తున్నారా, అర్థమవుతుందా అండి? మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడ హానెస్ట్ గా ఉండండి. ఎక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారో ఆనెస్ట్ గా ఉండండి. మీ ఇంట్లో ఎన్ని రిలేషన్స్ ఉన్నాయో అన్ని రిలేషన్స్ తో ఆనెస్ట్ గా ఉండండి. మీ బయటకు వెళ్ళిన తర్వాత మీ ఉంటున్న స్థలాలలో ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి, ఆనెస్ట్ గా ఉండండి, జెన్యున్ గా ఉండండి. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడు నువ్వు చేసే చేతి పనిని అన్నిటిని కూడా ఆశీర్వదిస్తాడు. వద్దండి, ₹1,00,000 సంపాదించి అవినీతి పాలు కావడం కంటే 10,000 సంపాదించి నీతిగా నిజాయితీగా సంపాదించిన చాలు. అందుకే యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతడి చేతిలో యెహోవా సఫలము చేసిననియు. సో చూసారా అండి, అతను చేసిన చేతి పనిని సఫలం చేస్తాడు. అందుకే దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. దేవుడు యథార్థ హృదయులను ఆశీర్వదిస్తాడు అని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. సో దీన్ని ఫేవర్ అంటారండి. సో ఎవరి ద్వారా? తన యజమానుడి ద్వారా ఫేవర్. నువ్వు దేవుడికి నచ్చినట్టుగా పని చేయి, అప్పుడు దేవుడే నీ యజమానుడికి తగ్గట్టుగా, నీ మేనేజర్ తగ్గట్టుగా ఫేవర్ ని దయచేస్తాడు, హెల్ప్ ని దయచేస్తాడు. కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఇప్పుడు ఏమయ్యాడు? ఆ రాజుకి ఒక రైట్ హ్యాండ్ లాగా అయిపోయాడు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, నువ్వు వర్క్ లో మోసం చేస్తున్నావు అంటే నీ మేనేజర్ ని మోసం చేయట్లేదు, దేవుణ్ణి మోసం చేస్తున్నట్టు. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీ అన్న గురించో నీ చెల్లె గురించో నీ అక్క గురించో చెడుగా స్ప్రెడ్ చేస్తున్నావు అంటే నువ్వు దేవుడి గురించే స్ప్రెడ్ చేస్తున్నట్టు. నువ్వు భార్య గురించో భర్త గురించో స్ప్రెడ్ చేస్తున్నావు అంటే నువ్వు దేవుడి గురించి స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేయండి. అలాగా ట్రీట్ చేయండి. ఎందుకంటే అండి, మన మీద దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు నీతి తప్పిపోయావా, ఫస్ట్ బాధపడేది దేవుడే. మనం పరిశుద్ధత తప్పిపోయామా, ఫస్ట్ బాధపడేది దేవుడే. మనం జెన్యున్ గా ఉండట్లేదా, ఫస్ట్ బాధపడేది దేవుడే. సో ఎవరు కాదు. ఇప్పుడు నీ భర్త పట్ల నువ్వు జెన్యున్ గా ఉండట్లేదా, అయితే నువ్వు దేవుణ్ణి మోసం చేసినట్టే. నీ భార్య పట్ల జెన్యున్ గా ఉండట్లేదా, అయితే నువ్వు దేవుణ్ణి మోసం చేసినట్టే. ఇప్పుడు చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ భర్తను భార్యను మోసం చేయడం కాదు, అంతకంటే ముందు దేవుని మోసం చేస్తున్నట్టు. అర్థమవుతుందా అండి? అందుకే యోసేపు అతని మీద కటాక్షము కలిగాడు. ఎందుకంటే యోసేపు అక్కడ ఇచ్చిన పని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. సో నువ్వు నమ్మకంగా పనిచేయి, నువ్వు హానెస్ట్ గా పనిచేయి. దేవుడే నీ మేనేజర్ ద్వారా, నీ పై అధికారి ద్వారా హెల్ప్ ని, ఫేవర్ ని దయచేస్తాడు. గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూసారా అండి, ఎంతగా రాజు నమ్మాలి? అంత రాజ్యంలో అంతమంది వేల మంది ఉన్నప్పుడు ఎంతో మంది మంత్రులు ఉన్నారు, ఎంతో మంది సైనికులు ఉన్నారు, ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది యజమానులు, ఎంతో మంది ఆ విచారణకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేసి ఆ రాజు ఇంటి మీద, తన రాజ్యం మీద మాత్రమే కాదు, తన ఇంటి మీద అంటే తన చేసే ఇల్లు మీద విచారణకర్తగా అతన్ని నియమించి, అంటే సలహాలు ఇచ్చేలాగా నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాను. చూసారా అండి, ఆయనకు సమస్తాన్ని అప్పచెప్పేశాడు, ఇక తన ఇంటినే రన్ చేయమని చెప్పాడు. సో అంత నమ్మకం వచ్చిందంటే చూడండి, అంతగా ఎవరు నమ్మరు, రాజులు ఎవరిని అంతగా నమ్మరు సేవకులను. ఒక బానిసను యోసేపు అనే బానిసను ఒక రాజు అంతగా నమ్ముతున్నాడంటే ఈయన రాజు దగ్గర ఎంత జెన్యున్ గా ఉండాలి, ఎంత హానెస్ట్ గా ఉండాలి, ఎంత హానెస్ట్ గా ఉండాలి. చూసారా అండి, నీ ఉద్యోగంలో కూడా నువ్వు హానెస్ట్ గా పని చేయి. నీ ఉద్యోగంలో కూడా నీ మేనేజర్ గురించి నువ్వు చెడుగా మాట్లాడకు. నీ పై అధికారిని గౌరవించు, నీ పై అధికారికి రెస్పెక్ట్ ఇవ్వు, నీ పై అధికారికి మంచిగా చూసుకో. అంటే మంచిగా చూసుకో అంటే ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడకుండా చూసుకో, జాగ్రత్తగా ఉండు.
సో అలాగే నీ కొలీగ్స్ గురించి జాగ్రత్తగా ఉండు, ఎక్కువగా వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడకు. సో నీ యొక్క బంధువుల గురించి నెగిటివ్ గా మాట్లాడకు. చూసారా అండి, ఇక్కడ రాజుకి ఇంత నమ్మకం ఎందుకు కలిగిందంటే అంత హానెస్ట్ గా ఉండడం జరిగింది యోసేపు. అప్పుడు రాజు ఏం చేశాడు, అన్నిటి మీద నియగించి అన్నిటిగా అప్పగించాడు. చూసారా అండి, అన్నలేమో కొట్టి తరిమేస్తే కానీ దేవుడు ఆశీర్వాదంగా మార్చాడా లేదా? చూసారండి, నీ అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటాడు. ఇప్పుడు ఆయన బానిసగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఒక రాజుకి అధిపతిగా అవుతున్నాడు. రాజుని చూసుకునే విధంగా, సమస్తాన్ని చూసుకునే విధంగా మారాడు. సో దేవుడు అలా ఉంటాడండి. సో ఎవరి కోపము దేవుడి ఆశీర్వాదాన్ని ఆపలేదు, ఎవరి ద్వేషము దేవుడి ఆశీర్వాదాన్ని ఆపలేదు. నీ పట్ల దేవుడు ఏదైతే ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడో, నీ పట్ల దేవుడు ఏదైతే కోరిక కోరుకున్నాడో, నీ పట్ల దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు యోసేపుని అంతమంది నెగిటివ్ గా మాట్లాడారు, కానీ ఆయన ఆశీర్వాదాన్ని ఆపగలిగారా? ఆపలేరు. సో ఇలా ఉంటుంది. సో నువ్వు అందరి చేత తృణీకరించబడ్డావా? అయితే దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ యోసేపు అందరి చేత తృణీకరించబడ్డాడు, అనేక మంది చేత నెగిటివ్ గా చిత్రించబడ్డాడు, అందుకే ఘనంగా ఆశీర్వదించబడుతున్నాడు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అండి. దేవుడు ఆశీర్వదించడానికి పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇప్పుడు అక్కడ వాళ్ళు అమ్మకపోయి ఉంటే, ఇక్కడికి రాకపోయి ఉంటే ఇతను రాజుకి ఇంత గొప్ప పదవి వచ్చేదా? రాజు దగ్గర వచ్చేవాడు కాదు. సో ఇలా గొప్పగా పదవి రావడానికి హానెస్ట్ గా ఉన్నాడు. సో అందుకే నీ మేనేజర్ దగ్గర హానెస్ట్ గా ఉండు, నీ తల్లి దగ్గర హానెస్ట్ గా ఉండు, నీ తండ్రి దగ్గర హానెస్ట్ గా ఉండు, నీ పిల్లల దగ్గర, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ అక్క చెల్లెల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ కొలీగ్స్ దగ్గర, నీ ఇరుగువారు, నీ పొరుగు వారి మధ్య అందరి ముందు హానెస్ట్ గా ఉండు. వాళ్ళు ఎవరు కూడా నిన్ను గుర్తిస్తారని నేను చెప్పాను. నీ ఆనెస్ట్ ని దేవుడు గుర్తిస్తాడు, గుర్తు పెట్టుకోండి. మనం ఆనెస్ట్ గా ఉంటే మనుషులు గుర్తిస్తారో గుర్తించారో తెలియదు, కానీ నీ ఆనెస్ట్ ని బట్టి దేవుడు గుర్తించి దేవుడి నుంచి మనకు ఫేవర్ వస్తుంది, దేవుడి నుంచి మనకు బ్లెస్సింగ్ వస్తుంది, దేవుడి దగ్గర నుంచి మనకు హెల్ప్ వస్తుంది. సో అర్థమవుతుందా అండి? సో అందుకే బీ లైక్ ఏ జెన్యున్ పర్సన్, ట్రస్టబుల్. ఒక ట్యాగ్, ఇప్పుడు నన్ను అడిగితే నేను ఒకటే ట్యాగ్ ఇస్తా, ప్రతీక్ అంటే ఒకటే, ట్రస్ట్, అంతే, నమ్మకము. నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయొద్దు. ఒకళ్ళు వాళ్ళు చేయకపోయినా వాళ్ళు చేస్తారు అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లము, కానీ మనము ఒకరిని మోసం చేసామా చేయలేదా అని మనకు తెలిస్తే చాలు. మనం ఏంటిదో మన అంతరాత్మకు తెలిస్తే చాలు. నువ్వు తప్పు చేయనంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసావో చేయలేదో నీ మనసుకు తెలిస్తే చాలు, నీ మనస్సాక్షికి తెలిస్తే చాలు, నీ అంతరాత్మకు తెలిస్తే చాలు, నీ లోపలున్న పరిశుద్ధాత్మకు తెలిస్తే చాలు, నువ్వు నమ్ముకున్న దేవుడికి తెలిస్తే చాలు నువ్వు మంచిగా దానివో కాదో అని. సో అందుకే నువ్వు జెన్యున్ గా ఉండు. సో ఇప్పుడు యోసేపు జెన్యున్ గా ఉన్నాడు, ఆయన అన్నలు గుర్తించలేదు, కానీ తను వెళ్తున్న ఉద్యోగంలో వాళ్ళు గుర్తించారు. ఒకరు గుర్తించకపోతే ఇంకొకరు గుర్తించొచ్చండి. సో చూద్దాము. అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. చూసారా అండి, ఇతన్ని బట్టి, యోసేపును బట్టి, యోసేపు యొక్క గుణాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి యోసేపుకి పెద్ద పదవి ఇచ్చేశాడు ఆ రాజు పెద్ద పదవి ఇచ్చేసాడు చూసి ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించేస్తున్నాడు. తెలుసా, యోసేపు ఎక్కడ కాలు పెట్టాడో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో అక్కడ ఆశీర్వాదం వచ్చేసింది. చూసారా అండి, జెన్యున్ రిలేషన్స్ లో అంత పవర్ ఉంటది. సో జెన్యున్, ఇప్పుడు యోసేపు వాళ్ళ అన్నల గురించి చెడుగా మాట్లాడా? మాట్లాడలేదు. వాళ్ళందరూ కూడా చెడు చిత్రీకరించినా కూడా, చెడుగా మాట్లాడినా, చెడుగా చేసినా కూడా మళ్ళీ యోసేపు మాత్రం వీళ్ళ గురించి చెడుగా మాట్లాడలేదు. సో నువ్వు అలాగే ఉండు, దేవుడు చూసుకుంటాడు. అందరినీ అన్నిటినీ దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి అతను కలిగిన సమస్తము మీదను ఉండెను. చూసారండి, నువ్వు జెన్యున్ గా ఉంటే నువ్వు చేసే ఉద్యోగంలో నీకు ఆశీర్వాదం, నీ భూఫలం ఆశీర్వాదం, నీ గర్భఫలం ఆశీర్వాదం. అందుకే డోంట్ చీట్ ఎనీబడి. ఇఫ్ యు ఆర్ చీటింగ్ సంబడి, యు ఆర్ చీటింగ్ గాడ్ ఓన్లీ. దేవుణ్ణే చీట్ చేస్తున్నట్టు. ఎందుకంటే దేవుడు మనందరి మీద నమ్మకం పెట్టుకున్నాడు. సో మనందరి మీద నమ్మకం పెట్టుకున్నాడు. మనం మోసం చేయమని, మనం అన్యాయం చేయమని, మనం అక్రమం చేయమని పెట్టుకున్నాడు. అందుకే మీ పని మీరు చేసుకోండి అమ్మా. ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరి వార్తకు వెళ్ళకండి. మీరు జెన్యున్ గా ఉండాలంటే ఫస్ట్ మనం నోరు కంట్రోల్ చేసుకోవాలి. చాలా మందికి అదైపోయింది, అందరి గురించి నెగిటివ్ గా మాట్లాడడం. సో మరి నువ్వు చేసిన తప్పుల గురించి ఎందుకు నెగిటివ్ గా స్ప్రెడ్ చేయట్లేదు?
మనం చేసిన తప్పుల గురించి, మనం చేసిన పొరపాట్ల గురించి మనం 10 మంది దగ్గర ఎందుకు స్ప్రెడ్ చేయట్లేదు? ఇతరుల గురించి ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాం? సో దానివల్ల మన ఆశీర్వాదమే ఆపుకుంటున్నాం. సో చేంజ్ యువర్ మైండ్ సెట్. మనిషి కనపడితే చాలు చెడుగా మాట్లాడడమే. మనిషి నిలబడితే చాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చిత్రీకరించడమే. నో, డోంట్ డూ దట్. డోంట్ డూ దట్. సో ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు జెన్యూన్ గా ఉండు. నీ బట్టి నీ యజమానుడు ఆశీర్వదించబడతాడు. నీ బట్టి నీ భర్త, నీ బట్టి నీ భార్య, నీ బట్టి నీ పిల్లలు, నీ బట్టి నీ ఆస్తిపాస్తులు అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి. సో బీ లైక్ ఏ జెన్యూన్ పర్సన్ గా నువ్వు నిలబడు. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడ మోసం చేసిన వాళ్ళ దగ్గరేమో దేవుడు లేడు, కానీ మోసం చేయబడ్డ వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యోసేపు కూడా తిరిగి మోసం చేసి ఉంటే, తిరిగి అన్యాయం చేసి ఉంటే, సో యోసేపుకి ఇంత పెద్ద ఆశీర్వాదం వచ్చేదా? 100% రాదు. దేవుడు రానివ్వడు. ఎందుకంటే దేవుడు మోసగాళ్లను ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. మోసం చేసిన వాళ్ళను ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. సో హీ టుక్ సఫరింగ్. ఆ సఫరింగ్ ని తీసుకున్నాడు. ఇప్పుడు అన్నలు తృణీకరించాడు, పంపించేశాడు, మౌనంగా వచ్చేసాడు, ఆ సఫరింగ్ తీసేసుకున్నాడు. సో గాడ్ టోల్డ్ మీ దిస్, నన్ను కూడా సఫరింగ్ తీసుకోమన్నాడు. ఏదైనా అవమానం వచ్చినప్పుడు సఫరింగ్ తీసుకో, తిరిగి అవమానపరచకు. ఎవరైనా విమర్శించినప్పుడు సఫరింగ్ తీసుకో, తిరిగి విమర్శించకు. ఎవరైనా దూషించినప్పుడు సఫరింగ్ తీసుకో, తిరిగి దూషించకు. చెప్పాడు దేవుడు, ఇలా మాట్లాడాడు వాక్యము ద్వారా. సో ఇప్పుడు చూడండి, ఆయన యోసేపు సఫరింగ్ తీసుకున్నాడు, కానీ మళ్ళీ తిరిగి విమర్శించాడా? తిరిగి దూషించాడా? తిరిగి ఏమైనా చేశాడా? చేయలేదు. అందుకే దేవుడు సమస్తాన్ని యోసేపు చేతికి అప్పగించాడు, ఆశీర్వదించబడ్డాడు. చూసారా అండి, జెన్యున్ రిలేషన్స్ లో అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫరో కూడా నమ్మాలంటే ఈయన ఎంత జెన్యున్ గా ఉండాలండి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి. అంత విధేయతగా, అంత యథార్థంగా ఉన్నాడు కాబట్టే యోసేపుకి అంతగా అప్పచెప్పాడు. అంతగా ఉన్నాడు కాబట్టే దేవుడు నమ్మకం బట్టి నన్ను ఆశీర్వదించాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, మనము మన భార్య గురించి చెడుగా మాట్లాడుతున్నామంటే దేవుడి గురించి మాట్లాడుతున్నట్టే. మన భర్త గురించి చెడుగా మాట్లాడుతున్నామంటే దేవుడి గురించి చెడుగా మాట్లాడుతున్నట్టే. మీ అక్క గురించో, మీ చెల్లి గురించో, మీ మమ్మీ గురించో, మీ డాడీ గురించో, మీ అత్తగారి గురించో, మీ కోడలు గురించో చెడుగా మాట్లాడుతున్నావు అంటే దేవుడి దగ్గర చెడుగా మాట్లాడుతున్నట్టే, దేవుడినే చెడుగా మాట్లాడుతున్నట్టే అని తీసుకోండి ఈ రోజు నుంచి. అందుకే డోంట్ స్పీక్ నెగిటివ్ అబౌట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు తప్పు చేశారా? వదిలేసేయండి. పాపం చేశారా? వదిలేసేయండి. వాళ్ళు అన్యాయం చేశారా? వదిలేసేయండి. తిరిగి చేయొద్దు అని అంటాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎలా డీల్ చేయాలి రిలేషన్స్ ని? సో ఇగ్నోరెన్స్, సైలెన్స్, దట్ ఈస్ ద బెస్ట్ డీల్. ఫర్గివ్నెస్. సో నువ్వు క్షమించేసావా? అయితే నువ్వు పగ తీర్చుకున్నట్టే అండి. క్షమించేసావంటే నువ్వు పగ తీర్చుకున్నట్టే. చూద్దాము. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి, చూసారా అండి, ఆ రాజు కలిగినదంతా, పిల్లల్ని, లేకపోతే తన ఆస్తి పాస్తులను, తనను ఏం చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, అన్ని కూడా ఇచ్చేసాట. తాను ఆహారము తినుటకు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. సో అన్ని ఇచ్చేశాడు, తన సీక్రెట్స్ అన్ని చెప్పేశాడు. ఇక ఏమి లేదు, ఆ ఫరో పక్క కూర్చుంటాడు అంతే. మొత్తం స్టోరీ అంతా ఎవరు నడపాల్సిందే? యోసేపు నడపాల్సిందే. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. సో యోసేపు మంచి హ్యాండ్సమ్ మ్యాన్. సో మంచి రూపవంతుడు, సుందరుడై ఉన్నాడు. సో ఇప్పుడు యోసేపు చేతికి సమస్త అధికారం వచ్చింది. ఒక రాజుగా ఆయన కూర్చుంటాడు అంతే. తింటాడు, తాగుతాడు, పడుకుంటాడు. మిగిలిన అన్ని కూడా యోసేపే చూసుకోవాలి. సో అంత పెద్ద అధికారాన్ని ఇచ్చాడు. చూసారండి, ఆడ అన్నలదేమో గొర్రెలు కాచుకునేవాడు. వాళ్ళు నెగిటివ్ గా చిత్రీకరించడం వల్ల యోసేపు ఎంతగా ఆశీర్వదించబడ్డారో. అందుకే మన ఆశీర్వాదానికి ఏ అసూయ అడ్డు రాదు, ఏ ఒక్క నెగిటివ్ మాటలు అడ్డు రావు. నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే భయపడకు. ఏ ఆశీర్వాదం నిన్ను అడ్డు కాదు. సో దేవుడు ఆశీర్వదించే ముందు సో ఇవన్నిటిని వాడుకుంటాడు. సో అందుకే మౌనంగా అంగీకరించు. చూద్దాము. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, సో ఇక్కడ మళ్ళా రెండో పరీక్ష వస్తుంది, శోధన వస్తుంది. అప్పుడేమో అన్నదమ్ములు ఓర్వక పంపివేస్తే, ఇక్కడ యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో పాపము చేయమని చెప్పాను, క్షయమించమని చెప్పాను. తనతో పాపం చేయమని ఆ యజమానుని భార్య ప్రేరేపిస్తుంది. సో
ఏమైతుందో చూద్దాము. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా. చూసారా అండి, అతను ఎంత జెన్యున్ గా ఉన్నాడో చూడండి. ఆ యజమానుడి భార్య తనతో పాపం చేయమని అంటే యోసేపు ఒప్పుకోవడం లేదు. సో ఎందుకు, తన యజమానుడు తనను అంతగా నమ్మాడు. సో నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయొద్దు. నమ్మక ద్రోహము మహాపాపము, నమ్మక ద్రోహము మహాదోషము. ఆ నమ్మక ద్రోహాన్ని ఎప్పుడు కూడా ఎవరికి కూడా చేయొద్దు మనము. సో ఇక్కడ యజమానుడు యోసేపుని నమ్మి సమస్తాన్ని అప్పచెప్పాడు. ఆ యోసేపు మీద వాళ్ళ భార్య పాపం చేయమని అడుగుతున్నప్పుడు అప్పుడు యోసేపు ఒప్పుకోవట్లేదు. కలిగినంతయు నాకు చేతికి అప్పగించాను, నా వశములో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. చూసారా అండి, మొత్తం ఆ ఇంటిలో యోసేపుకే అన్ని తెలుసు. ఎక్కడ ఏది ఉంది, ఏ వస్తువు ఉంది, ఏది ఫర్నిచర్ ఉంది, ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు. అంత పెద్ద ఇంటిలో ఒక యోసేపుకే తెలుసు. సో ఆయన ఒప్పుకోవట్లేదు, వద్దండి అని చెప్తున్నాడు. ఇగ్నోరెన్స్. చూసారా, పాపానికి ఎప్పుడు కూడా నో చెప్పేయాలి, పాపానికి ఎప్పుడు కూడా బానిస కావద్దు. కానీ ఇక్కడ చూడండి, ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే, ఆ యజమానుడి భార్య జెన్యున్ భార్య కాదు. ఎందుకు, అక్రమ సంబంధం పెట్టుకుంటుంది ఇంకొకరితోటి. సో అది జెన్యున్ భార్యనా కాదు. ఎవరైనా భర్త ఉండంగా భార్య ఉండంగా అక్రమ సంబంధం పెట్టుకుంటే దే ఆర్ నాట్ ఏ జెన్యున్ రిలేషన్షిప్. ఇప్పుడు యోసేపు ఒప్పుకోవట్లేదు, ఇతను జెన్యున్ గా ఉన్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనిద్దాము. ఆ యజమానుడు యోసేపును ఎంతో నమ్మి తనకు అధికారాన్ని ఇస్తే ఆ యోసేపు మిస్యూజ్ చేసుకోవట్లేదు. కావాలంటే పాపం చేయొచ్చు కదా, మరి అక్కడ చేయడానికి అవకాశం ఉంది, చేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయి, చేయడానికి అంత అర్హత ఉండి కూడా యోసేపు ఆ పాపం చేయట్లేదు, నో చెప్తున్నాడు. పాపానికి ఎప్పుడు కూడా నో చెప్పేయాలి. సో నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగాడు. సో చూసారా అండి, ఆ భార్య జెన్యున్ భార్య కాదు. ఎందుకంటే తన భర్త లేనప్పుడు అక్రమ సంబంధం కోసం చూస్తుంది. అది జెన్యున్ రిలేషన్ కాదు, జెన్యున్ భార్య కాదు. కానీ యోసేపు మాత్రము జెన్యున్ పనివాడు. సో తన యజమానుడి భార్యను ఆశించట్లేదు. అలాగే తన యజమానుడు ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటున్నాడు. చూసారా అండి, ఆనెస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు. సో నువ్వు భార్యవు, నువ్వు ఆయనకే పరిమితము, నువ్వు ఆయనకే అంకితము. సో నువ్వు నాకు పరిమితం కాదు, నాకు అంకితము కాదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరము దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో నేను. చూసారండి, ఘోరము దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా. చూసారా, మనం ఒకరికి మోసం చేసామనుకోండి, దేవుణ్ణి మోసం చేసినట్టే. ఒకరికి ఇప్పుడు చాలా మంది వాళ్ళ భార్యలు తెలియకుండా భర్తలు తెలియకుండా భార్యలు చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. దానికి వాళ్ళని భార్యను చీట్ చేయట్లేదు, భర్తను చేయట్లేదు, అంతకంటే ముందు దేవుణ్ణి చీట్ చేస్తున్నట్టు. ఎందుకంటే దేవుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాడు. ముందుగా ఆ ఆజ్ఞను తీసుకొచ్చింది ఎవరు? దేవుడే కదా. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని తీసుకొచ్చిన ఆజ్ఞ ఎవరు? దేవుడే కదా. సో చీటింగ్, అక్రమ సంబంధం అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ చీటింగ్ ఓన్లీ. సో ఇక్కడ యోసేపు చీట్ చేస్తున్నాడా? చీట్ చేయట్లేదు. ఎవరిని? తన యజమానుని చీట్ చేయట్లేదు, దేవుని చీట్ చేయట్లేదు. అంటే నేను ఇంత ఘోరమైన పాపము చేస్తే నా దేవుడికి విరోధంగా పాపము కట్టుకుందును, నా దేవుడికి విరోధంగా పాపం కట్టుకుందాం. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? నువ్వు నీ అక్క గురించి మాట్లాడుతున్నావా చెడుగా? నీ చెల్లె గురించి చెడుగా మాట్లాడుతున్నావా? నీ భర్తను చీట్ చేస్తున్నావా? నీ భార్యను చీట్ చేస్తున్నావా? అయితే నువ్వు చీట్ చేసేది నీ భర్తనో, నీ భార్యనో, నీ అక్కనో, నీ చెల్లెనో కాదు, సాక్షాత్తు దేవుణ్ణే చీట్ చేస్తున్నట్టు, దేవునికి విరోధంగా పాపము కట్టుకుంటున్నట్టు. ఎందుకంటే ఆయన ఎవరిని మోసం చేయకని చెప్పింది ఎవరు? మనుషులు కాదు, దేవుడు. ఎవరు కూడా అన్యాయం చేయొద్దు అని చెప్పింది ఎవరు? మనుషులు కాదు, దేవుడు. సో నువ్వు ఆ ఆజ్ఞను మితిమీరుతున్నావంటే దేవుని ఆజ్ఞను మితిమీరుతున్నట్టే. సో అందుకే జెన్యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ రిలేషన్ తీసుకోండి, మీ భర్తను చీట్ చేయకండి, మీ భార్యను చీట్ చేయకండి, మీ పిల్లల్ని చీట్ చేయకండి, మీ తల్లిదండ్రులను, అత్తమామలను, కోడల్ని చీట్ చేయకండి. ఏ రిలేషన్ ఉందో నీ చుట్టుపక్కల, ఏ రిలేషన్ అయినా కూడా నువ్వైతే జెన్యూన్ గా ఉండు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా నువ్వు మాత్రం జెన్యూన్ గా ఉండు, ఆ సఫరింగ్ తీసుకో అంటున్నాడు. సో దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని అతని యజమానుని భార్యతో నేను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని. సో
ప్రెషర్ చేస్తుంది. పాపం చేయి, పాపం చేయి, పాపం చేయి అని ప్రెషర్ చేస్తుంది. కానీ ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. సెల్ఫ్ కంట్రోల్ అంటారు దీన్ని, సెల్ఫ్ కంట్రోల్. ఎంత ప్రెషర్ చేసినా కూడా పాపం జోలికి వెళ్లకుండా యోసేపు కంట్రోల్లో ఉంటున్నాడు. ఎందుకంటే యోసేపు దేవుణ్ణి మోసం చేయాలనుకోవట్లేదు. ఒకవేళ యోసేపు కనుక ఆమె చెప్పిన మాట విని ఆమెతో పాపం చేస్తే దేవుడిని మోసం చేసినట్టే, వాళ్ళ యజమానుణ్ణి మోసం చేసినట్టే. సో డోంట్ చీట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. దీని తర్వాత యోసేపుకి చాలా పనిష్మెంట్స్ వస్తాయి, సో ఒప్పుకోనందుకు. సో విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతను పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. చూసారా అండి, నేను చెప్తున్నాను కదా, నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ కి దూరంగా ఉండాలి. నీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు, చెడుగా మాట్లాడే వాళ్ళు, నీ గురించి చెడుగా చేసే వాళ్ళను దూరంగా ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక ప్లాన్ జరుగుతుంది. యోసేపుకి విరోధంగా వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని, సో ఎవరు, ఆ స్త్రీ ఆ యోసేపు యొక్క పై వస్త్రాన్ని పట్టుకొని తనతో క్షేమింపుమని చెప్పగా, నాతో పాపం చేయమని చెప్తుండగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చూసారా అండి, ఎంత జెన్యునో యోసేపు. పాపం చేయడానికి అన్ని రకాల అర్హతలున్నా, అన్ని రకాల అవకాశాలున్నా అతను పాపానికి నో చెప్తున్నాడు. అది ఎందుకంటే దేవుడికి, మేబీ తన యజమానుడికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియకుండా అయితే ఉంటదా? ఉండదు కదా. సో ఆయన దేవుడికి మోసం చేసినట్టు అవుతుందని వదిలేస్తున్నాడు. సో చూసారా, జెన్యున్ గా నువ్వు దేవుడి దగ్గర ఉండాల్సి వస్తుంది, జెన్యున్ గా దేవుడి దగ్గరకు ఉండాల్సి వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు జెన్యున్ గా నీ భర్తతో ఉన్నావు, నీ భార్యతో, నీ అక్కతో, నీ చెల్లితో, నీ తండ్రితో ఉన్నావా, అయితే నువ్వు దేవుడితో జెన్యున్ గా ఉన్నట్టే. వీళ్ళలో ఏ రిలేషన్ నువ్వు చీట్ చేసినా కూడా దేవుణ్ణి చీట్ చేసినట్టే, అలాగా పరిగణించుకోవాలి. తప్పించుకొని బయటికి పారిపోయాడట. చూసారా, ఎంత ప్రెషర్ చేసినా కూడా యోసేపు ఒప్పుకోలేదు. ఎందుకంటే అంత ట్రస్ట్ వర్తి, అంత నమ్మకమైన వాడు, అంత నమ్మకమైన మంచివాడు యోసేపు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించిపోవుట ఆమె చూచినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ వస్త్రాన్ని ఆమె చేతికి వదిలేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు అక్కడి నుంచి, నేను పాపం చేయనని. సో ఇంత హానెస్ట్ రిలేషన్ చూడండి యోసేపుది. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు. నాతో క్షయింపవలని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేస్తేనే. చూసారండి, సీన్ రివర్స్ చేసింది. వీడు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చాడు. ఒక దాసుడై ఉండి, ఒక పనివాడై ఉండి వీడే నన్ను ఎగతాళి చేయడానికి, వీడే నన్ను పాపం చేయడానికి ఏర్పిస్తే నేనే పెద్ద కేక వేశానని తిరిగి చెప్తుంది. అందుకే స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. ఎప్పుడైనా కూడా నీ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ కి ఎంత దూరంగా ఉంటే అంత నీకే మేలు. ఇప్పుడు ఏమవుతుంది, ఆమెనే ఇతని మీద ఏమేస్తుంది, ఒక అవమానాన్ని తీసుకొస్తుంది, ఒక నింద వేస్తుంది, చేయకుండా చేస్తున్నాడని నింద వేస్తుంది. సో నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి. చూసారండి, బయటికి పారిపోయాడని వారితో చెప్తుంది. సో ఇలా ఉంటుంది అన్నట్టు, మనుషుల యొక్క తత్వాలు ఇలా ఉంటాయి. సో తప్పు చేయమన్నది ఆమె, సో చేయకపోతే తప్పించుకున్నది ఈయనే, కానీ తప్పు చేయలేదని ఏమవుతుంది, ఆయన మీద నింద వేస్తుంది. చూసారండి, మనుషులను మెప్పించొద్దు ఎప్పుడు కూడా. సో ఒకవేళ ఆమెను లోబడి తప్పు చేసి ఉంటే దేవుడికి విరోధంగా యోసేపు పాపం చేసిన వాడవుతాడు. అందుకే 100 మంది 100 రకాలుగా అనుకున్నా, 1000 మంది 1000 రకాలుగా అనుకున్నా, నీ గురించి 1,00,000 మంది 1,00,000 రకాలుగా నెగిటివ్ గా చెప్పినా, నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి ఎవరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు. సో ఇక్కడ బిగ్గరగా కేక వేయుట వాడు విని వాని దగ్గర తన వస్త్రంను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి. సో నింద వేస్తుంది. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. సో ఎందుకు, ప్రూఫ్ కోసం చెప్పడానికి. సో చూసారా అండి, వాళ్ళు తప్పు చేయమంటే చేయకపోతే ఎలా నిందలు వేస్తున్నారో. అందుకే నిన్ను ఒకరు నిందలు వేస్తున్నారంటే నువ్వు చెడ్డవాడివని కాదు, వాళ్ళు చేసే చెడుని నువ్వు ఆపుతున్నావని కూడా నిందలు వేస్తారు. ఎస్, ఐ వెంట్ త్రూ దీస్ మెనీ ప్రాబ్లమ్స్ కూడా నా జీవితంలో. సో ఇవన్నీ ఇలాంటి అనుభవాలు, అంటే నేను తప్పు చేయకున్నా కూడా నా మీద తప్పుగా చిత్రీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు, వాళ్ళ తప్పు చేస్తుంటే ఆపినాను కాబట్టి. సో అలాంటి
వస్తుంటా ఉంటాయి లైఫ్ లో. కానీ తప్పు చేసావో లేదో మనకు తెలుసు. ఏ తప్పు కూడా మనం వత్తాసు పలకొద్దండి. ఎవరికి కూడా ఏ పాపం చేసే వాళ్ళకు, అన్యాయం అక్రమం చేసే వాళ్ళకు మనుషుల మెప్పు మొప్పాలని ఎప్పుడు కూడా చూడొద్దు. ఒకవేళ నీవు ఎదుట ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పేసాయి. వాళ్ళు నెక్స్ట్ టైం నీకు మాట్లాడినా మంచిదే, మాట్లాడకపోయినా మంచిదే, నీ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినా మంచిదే. నీ దగ్గరికి ఏదైనా తప్పు అనిపించినప్పుడు నువ్వు తప్పుగానే ఉండు, కానీ ఆ తప్పును మాత్రం ఒప్పుగా ఒప్పుకోవద్దు. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పుడు చేశాడు, నీవు మన యుద్ధకు తెచ్చిన ఈ ఎబ్రీ దాసుడు నన్ను ఎగుతాళి చేయుటకు నా యుద్ధకు వచ్చాను. చూసారండి, ఆపోజిట్ చెప్పేస్తుంది. లేని వార్తలను పుట్టించి చెప్తారు. మన మీద కూడా లేని వార్తలను పుట్టించి చెప్తారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. సో అందుకే నేను చెప్పాను కదా, చాలా సందర్భాల్లో ఎవరైనా నీ దగ్గర ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు అంటే వినకు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్త్రీ తను చేసిన తప్పు గురించి చెప్తుందా, తను చేసిన తప్పుని కప్పిపెట్టి ఏ తప్పు చేయని యోసేపు గురించి చెప్తుందా? అలాగే ఈ కాలంలో కూడా ఉన్నారండి. మనం ఏ తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా, ఏ దోషము చేయకున్నా కూడా మన గురించి నెగిటివ్ గా మాట్లాడి, నెగిటివ్ గా చిత్రీకరించి, మన గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు చేసిన తప్పును కప్పి పెడతారు. వాళ్ళు చేసిన తప్పు బయటికి రావద్దని మన గురించి తప్పుగా మాట్లాడతారు, మన గురించి తప్పుగా చెప్పి అందరి మనసులను చెడగొడతారు. అందుకే నీ గురించి నీ దగ్గర ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారంటే గుర్తు పెట్టుకో, ఈ షుడ్ లిసన్ ద సెకండ్ వర్షన్ ఆల్సో. రెండో వర్షన్ కూడా వినాలి. ఎప్పుడైనా కూడా మన దగ్గర ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తారు, మన దగ్గరకు వచ్చి చెప్తారు వాళ్ళ బాధ గురించి, వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు అని చెప్తారు. కానీ వీళ్ళు చేసిన అన్యాయం గురించి ఎవరు కూడా చెప్పరు. భారతదేశం నేను చూశాను, నా నా లైఫ్ లో 90% మంది వాళ్ళు చేసిన తప్పును ఎప్పుడు కూడా చెప్పరు కూడా. ఇతరులు చేయకుండా కూడా ఇంకా 4 యాడ్ చేసి చెప్తారు, మాట్లాడకుండా మాట్లాడిల్లని చెప్తారు. అందుకే మనం ఇరు పక్షాలది విన్న తర్వాతనే కన్ఫర్మేషన్ చేసుకోవాలి. నేను అంతే అండి, నాకు ఎవరైనా సమస్య చెప్పుకున్నారు, ఒక ప్రాబ్లం చెప్పుకున్నారు అనుకోండి, నేను ఇరు పక్షాలది విన్న తర్వాతనే నేను అది ఏది మంచో ఏది చెడో ఫైనల్ డిసిషన్ తీసుకుంటా. ఇక్కడ ఏమంటుంది, తప్పు చేసింది ఆమె, ఆమె తప్పు కప్పు పెట్టడానికి, ఆమె తప్పు బయటపడద్దని, ఆమె తప్పు చేయలేదని ఆ యోసేపు మీద ఏం చేస్తుంది, నిందలు వేస్తుంది. సో జెన్యున్ ఉందా అండి రిలేషన్ లో? లేదు. ఇక్కడ ఎవరిని చీట్ చేస్తున్నట్టు, తన భర్తను చీట్ చేస్తుంది. కానీ యోసేపు మాత్రము అలాగే ఆశా నిగ్రహంతో సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నాడు. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రంను నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. నేను చూసారా అండి ఎంత సీన్ అంతా ఎలా అల్లుతుందో. సో మొత్తం స్టోరీ అల్లుతున్నారు. సో చాలా మంది కూడా ఈ కాలంలో కూడా ఉన్నారండి, స్టోరీ అల్లుతారు. స్టోరీ అల్లి వాళ్ళు మొత్తము నేను మంచిదాన్ని, నేను మంచోడిని, వాడే చెడ్డోడు, వాళ్ళే మంచి వాళ్ళు కాదు అని ఇలా స్టోరీ అల్లి చెప్పుతుంటా అంటారు. అలాగా మనం కూడా స్టోరీ అల్లి చెప్పకూడదు. ఒకవేళ నీ పట్ల ఎవరైనా చెడుగా చేశారా, వదిలేసేయి, క్షమించి దేవుడికి వదిలేసాయి, మన్నించి దేవుడికి వదిలేసాయి. ఎన్నిసార్లు? 77 సార్లు క్షమించేసి వదిలేసాయి. సో తప్పించుకొని బయటికి పారిపోయాను నేను. సో ఇక్కడ మోసం చేస్తుంది తన భర్తను. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసేనని తన భార్యతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి, అంతే కదండి, అలా చెప్తే అలా ఎవరు చెప్పరు, కానీ చెప్పిందని చెప్పినప్పుడు ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో ఆ యజమానుడు ఆలోచించాలి యాక్చువల్ గా. కానీ ఆలోచించలేదు. బ్లైండ్ గా నా భార్యనే కదా చెప్పింది, నా భార్యనే కదా మోసం చేయాలనుకున్నది, సో అయితే నా భార్య చెప్పిందే కరెక్ట్ అనుకొని మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీల బంధింపబడు చెరసాలలో వేయించను, అక్కడ చెరసాలలో ఉండెను. చూసారండి, జైలుకే పోవాల్సి వచ్చింది. సో ఏం అన్యాయం చేయలేదు, మళ్ళా ఏ మోసం చేయలేదు, ఏ అక్రమం చేయలేదు, ఏ దుర్మార్గత్వము చేయలేదు, ఎవరిని చీట్ చేయలేదు, నమ్మకంగా ఉండి బాధపడుతున్నాడు. చూసారండి, అక్కడ అన్నల దగ్గర నమ్మకంగా ఉన్నాడు యోసేపు, బాధపడ్డాడు, సఫర్ అయ్యాడు. ఆ సఫరింగ్ తీసుకోవడం వల్ల రాజు దగ్గర మంచి పదవి కొట్టేశాడు, మంచి పదవి తెచ్చుకున్నాడు. అలాగే ఇక్కడ రాజు యజమానుడి దగ్గర కూడా మంచి నమ్మకంగా ఉన్నాడు, కానీ ఇక్కడ సఫరింగ్ అవుతున్నాడు. సో ఈ టుక్ దట్ సఫరింగ్. చూసారా అండి, ఆ సఫరింగ్ తీసుకుంటున్నాడు ఏ తప్పు చేయకున్నా కూడా. అందుకే నువ్వు చెడు చేసి సుఖంగా ఉండడం కంటే మంచి చేసి బాధపడడం ధన్యుడు అని యేసు ప్రభు వారు చెప్పాడు. సో ఇది అదే జరుగుతుంది కదా అని, ఆయన మంచిగా ఉండి బాధపడుతున్నాడు. సో అది కూడా ధన్యత అని చెప్తున్నాడు. మళ్ళీ తిరిగి చెడు చేశాడా, తిరిగి చెడుగా మాట్లాడా?
సో మళ్ళా జరిగిన నిజం కూడా చెప్పలేకపోతున్నాడు. చూడండి, ఇది కరెక్ట్ కాదు. ఆయన కూడా చెప్పినా నమ్మరు, ఎందుకంటే ఆమె అలా చిత్రీకరించింది. అందుకే మన గురించి కూడా చాలా మంది ఉంటారండి. నిజం చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. మన గురించి చెడుగా మనం ఏం చెప్పకుండా, మనం ఏం మాట్లాడకుండా మన గురించి నెగిటివ్ గా ఒక స్టోరీ అల్లుతారు. మన గురించి స్టోరీ అల్లి 10 మందికి స్ప్రెడ్ చేస్తుంటా అంటారు, అల్లుతుంటా అంటారు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా నేను కరెక్ట్, వాళ్ళందరూ కూడా నన్ను ఇలా మోసం చేశారంటే నమ్మకండి, ఎవరిని నమ్మకండి. ఎందుకంటే వాళ్ళందరూ మోసం చేశారు, నువ్వేం చేసి ఉండాలి మరి. అందుకే ఎవరు కూడా ప్రపంచంలో, నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా నేను ఈ తప్పు చేశాను అని ఎవరు చెప్పరు. 99% మంది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు నాకు ఇది చేశారు అంటారు. కానీ వీళ్ళు చేసిన తప్పు ఎవరు కూడా ఒప్పుకోరు. సో చూద్దాము 39వ అధ్యాయం. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, చూసారా అండి, మోసం చేసిన వాళ్ళకు దేవుడు తోడుగా ఉండడు, మోసపోయిన వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. సో అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. అక్కడ అన్నదమ్ములు తృణీకరించిన దేవుడు విడిచిపెట్టలేదు, ఇక్కడ యజమానుడి భార్య ఏంటిది అలా చిత్రీకరించిన దేవుడు విడిచిపెట్టలేడు. సో మనకు దేవుడు తోడుగా ఉంటాడండి. ఒకరు నీ గురించి నెగిటివ్ గా మాట్లాడినంత మాత్రాన నీ ఆశీర్వాదము ఆగిపోదు. ఇప్పుడు ఇక్కడ యోసేపు ఆమెతో పడుకొని ఉంటే, ఒకవేళ ఆమెతో పాపం చేసి ఉంటే, ఆమెతో క్షేమించి ఉంటే యోసేపు, ఇప్పుడు దేవుడు ఇక్కడ తోడే ఉండేవాడా? తోడే ఉండడు. సో అందుకే డోంట్ చీట్. ఇఫ్ యూఆర్ చీటింగ్ ఎనీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలో మనము ఎవరిని చీట్ చేసినా కూడా అది దేవుణ్ణి చీట్ చేసినట్టే. ఏ మనిషిని, ఏ రిలేషన్ ని చీట్ చేసినా కూడా దేవుణ్ణి చీట్ చేసినట్టే అనుకోండి. ఎందుకంటే దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు నీ మీద, మనుషులు కాదు. సో ఒకవేళ నీ భర్త దుర్మార్గుడు, అన్యాయస్తుడయ్యాడు, నీ భర్త మోసం చేశాడు, అలా అని మళ్ళీ నువ్వు దుర్మార్గురాలు కాకు, అన్యాయస్తుడు కావద్దు. ఎందుకంటే చాలా మంది కూడా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం చేస్తుంది. సో అప్పుడు నువ్వు భార్యను కాదు, నీ భర్తను కాదు, ఇద్దరు కలిసి ఆ దేవుని మోసం చేస్తున్నట్టు. అర్థమవుతుందండి? ఇప్పుడు యోసేపు ఏ మోసం చేయలేడు, అయినా హానెస్ట్ గా ఉన్నాడు, అయినా పాపం చేయలేదు. అయితే ఏమైంది? దేవుడు తోడే ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చూసారండి, గాడ్స్ ఫేవర్, గాడ్స్ హెల్ప్ గురించి నేను చాలా మందికి ప్రేయర్ చేస్తాను. గాడ్ ఫేవర్, గాడ్ హెల్ప్ ఎప్పుడు మనకు ఉంటుంది తెలుసా? మనము అంత ఆనెస్ట్ గా ఉంటే, ఏ రిలేషన్ లో ఆనెస్ట్ గా ఉంటామో అక్కడ మనకు ఫేవర్, హెల్ప్ ఉంటుంది. అందుకే నీ యజమానుడి దగ్గర నువ్వెప్పుడు కూడా మోసగాడిలా ఉండదు. అందుకే చేసే ఉద్యోగంలో కూడా మనం ఆనెస్ట్ గా ఉండాలి. దేవుడు ఆ ఉద్యోగంలో ఫేవర్ ని దయచేస్తాడు. రిలేషన్స్ లో ఆనెస్ట్ గా ఉండాలి, రిలేషన్స్ లో ఫేవర్ దయచేస్తాడు. ఇక్కడ జైల్లో ఉన్నాడు యోసేపు, ఆ జైల్లో కూడా దేవుడి ఫేవర్ ఉందా లేదా? దేవుడి హెల్ప్ ఉందా లేదా? ఆ చెరసాల యొక్క అధిపతి యొక్క కటాక్షము అంటే ఫేవర్ ఉంటుంది. ఆ జైలర్ యొక్క ఫేవర్, ఆ జైలర్ యొక్క హెల్ప్ ఆ యోసేపు మీద ఉంటుందండి. చాలా గొప్ప ఫేవర్ ఉంటుంది. అందుకే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆనెస్ట్. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదులందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. చూసారా, మళ్ళా చెరసాలలో ఉన్నా కూడా ఇతను ఆశీర్వదించబడుతున్నాడు. అక్కడ కూడా పేరుంది, చెరసాలలో కూడా ఆయనకు పెద్ద పీట, ఆడ కూడా ఎవరు హాని చేయట్లేదు, ఆడ కూడా ఆయనకు ఘనత ఉంది, పేరుంది. అటు అన్నలు కొట్టి పంపించేసి బానిసగా ఉంటే బానిసగా కూడా ఆయన పేరు పొందుకున్నాడు. అలాగే ఆయన భార్య తప్పు చేయలేదని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెరసాలలో కూడా దేవుడి యొక్క ఫేవర్, దేవుడి యొక్క హెల్ప్ ఉంది. అక్కడ కూడా గొప్పవాడవుతున్నాడు. చూసారా అండి? ఈయనైతే తప్పు చేశాడా? యోసేపు తప్పు చేయలేదు. అందుకే నువ్వు తప్పు చేసావో చేయలేదో నీ మనస్సుకి, నీ మనస్సాక్షికి, నీ అంతరాత్మకు, నీ పరిశుద్ధాత్మకు, నీ నమ్ముకున్న దేవుడికి తెలిస్తే చాలు. అప్పటి వరకు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు. నీ మీద ఎంతమంది చిత్రీకరించినా కూడా దేవుడి యొక్క ఫేవర్, దేవుడి యొక్క హెల్ప్, దేవుడి యొక్క బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టారు. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయో అతడే చేయుచుండేవాడు. చూసారా అండి? ఒక అధిపతికి, చెరసాల అధిపతికి ఇవ్వాల్సిన అథారిటీ దేవుడు ఇచ్చేశాడు. సో అలా పనిచేస్తాండి నిజంగా. గాడ్ ఫేవర్, గాడ్ హెల్ప్. నువ్వు ఆనెస్ట్ గా, ఇప్పుడు నువ్వే మోసం చేసావు, ఇప్పుడు యోసేపు ఆమెతో పాపం చేశాడు అనుకోండి, ఆ ఫేవర్ ఉండేది కాదు, ఆ హెల్ప్ ఉండేది కాదు, దేవుడి దగ్గర నుంచి ఆ కర్టెసీ ఉండేది కాదు.
యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. చూసారా, మనం చేసే పనులు ఆశీర్వదించబడాలంటే జెన్యూన్ గా ఉండండి. మీరు 10 మంది రిలేషన్ లో 9 మందితో జెన్యూన్ ఉన్నారు, ఒక్కరిని మీరు చీట్ చేశారు, అయినా కూడా మనం దేవుడి యొక్క బ్లెస్సింగ్ ని కోల్పోతాము. అందుకే టుక్ దట్ సఫరింగ్. ఇప్పుడు యోసేపు ఆ సఫరింగ్ తీసుకున్నాడు, ఆ బాధను తీసుకున్నాడు. చెప్పాను కదా, ఆ సఫరింగ్ లో నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు, ఆ బాధలో నుంచే దేవుడు మహిమను తీసుకొస్తాడు. అంతేకాని నువ్వు తిరిగి ఎవరిని సఫర్ చేయకు, తిరిగి ఎవరిని హర్ట్ చేయకు, తిరిగి ఎవరిని దూషించకు, తిరిగి ఎవరిని విమర్శించకు, తిరిగి ఎవరిని కూడా అనకు. దేవుడే అంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చేస్తాడు. ఇప్పుడు ఆయన తిరిగి మళ్ళా నింద వేశాడా అండి? లేదు లేదు. ఆ ఆమెనే పడుకోమంది, ఆమెనే నన్ను పాపం చేయమంది, నేను చేయలేదని కూడా చెప్పలేదు. అంత అమాయకుడు చూడండి, ఎంత యథార్థవంతుడో యోసేపు. సో ఎంత కనికరం గలవాడు, సో ఎంత మంచివాడు యోసేపు. సో అన్ని ఉన్నాయి ఆయనకు, అందం ఉంది, చదువు గుణం ఉంది, మంచి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మంచి ఇంత అధికారాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకు తెలివి లేకపోతే అందరూ కూడా అంత పదవిలో కూర్చోబెట్టారు కదా. సో ఆడ యజమానుని మోసం చేయలేదు, అన్నను మోసం చేయలేదు, అలాగే తండ్రిని మోసం చేయలేదు, ఇటు దేవుణ్ణి మోసం చేయలేదు. అందరి దగ్గర ఏమయ్యాడు? ఆత్మను కాపాడుకున్నాడు, ఆత్మీయతను కాపాడుకున్నాడు. అర్థమవుతుందా అండి? మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ఎప్పుడైనా కూడా. సో సాక్ష్యం తప్పుతున్నాడా? దేవుడి పట్ల ఆయనకున్న నమ్మకాన్ని తప్పుతున్నాడా? తప్పట్లేదు. అందుకే దేవుడు మన అందరి మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. సో ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. నువ్వు ఎంత హానెస్ట్ గా ఉంటే దేవుడు నిన్ను అంతగా సఫలం అవుతున్నట్లుగా చేశాడు. నీ ఉద్యోగంలో అభివృద్ధి, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ ధనంలో అభివృద్ధి, నీ భూఫలంలో అభివృద్ధి, నీ గర్భఫలంలో అభివృద్ధి. ఎప్పుడైతే నువ్వు హానెస్ట్ గా ఉంటావో అన్ని రకాలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. చూసారండి, ఆ భార్య పాపం చేయమన్నది అంటే ఆ భార్య జెన్యున్ భార్యనా? కాదు, ఫేక్ భార్య. సో అలా ఉంటుంది అన్నట్టు. ఇతను మంచి ఉద్యోగిగా కదా? యోసేపు మంచి ఉద్యోగి, దేవుడికి నమ్మకమైన భక్తుడు. సో అలా జెన్యున్ గా ఉన్నాడు అందరి దగ్గర. సో చూద్దాము, ఈ ఆది కాండము 50వ అధ్యాయము. మనం ఎక్కడ 39 నుంచి ఇప్పుడు 50కి జంప్ అవుతున్నాం. ఇక అయిపోయింది ఇక యోసేఫ్ స్టోరీ. ఇటు అన్నలు తృణీకరించాడు, తర్వాత భార్య యజమానుడి భార్య ద్వారా హింసించబడ్డాడు, నిందలు వేయబడ్డాడు, ఆయన మౌనంగా ఉండి జైల్లోకి వెళ్ళాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ జైలు నుంచి బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలా ఆశీర్వదించబడంటే, నీ తండ్రి తాను చావక మునుకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులకు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడు నేను. సో చూసారండి, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఆయనకు కీడు చేశారు, కానీ యోసేపు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అపరాధములన్నింటినీ క్షమించేస్తున్నాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధము క్షమించమనిది. వారు యోసేపుతో ఇలాగా మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. సో యోసేపును అడుగుతున్నారు, నువ్వు మమ్మల్ని క్షమించండి అని అడుగుతున్నారు. యోసేపు అందరిని కూడా క్షమించేశాడు. క్షమించేసేయండి అమ్మా, మీ అత్తగారిని క్షమించేసేయండి, మీ కోడల్ని క్షమించేసేయండి, మీ అన్నదమ్ములను క్షమించేసేయండి, అక్క చెల్లెల్ని, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లల్ని అందరినీ కూడా క్షమించేసేయండి. హృదయపూర్వకంగా క్షమించండి. ఎవరైతే నీ పొరుగువాడు నీ పట్ల తప్పు చేసినప్పుడు నువ్వు హృదయపూర్వకంగా క్షమించలేవో అప్పుడు నీ తండ్రి కూడా నిన్ను హృదయపూర్వకంగా క్షమించడు అని యేసు ప్రభు వారు చెప్పాడు. చూసారని, క్షమించే గుణం ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. సో ఆనెస్ట్ గా ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంటుంది. సో యోసేపు ఇలాగా మాట్లాడుచుండగా అతడు ఏడ్చాడు. చూసారని, నలిగిపోయాడు యోసేపు. అటు అన్నలు మోసం చేశారు, అటు యజమానుడి దగ్గర నమ్మకంగా పనిచేస్తే యజమానుడి భార్య మోసం చేశాడు, కానీ ఈయన తిరిగి ఎవరిని మోసం చేయలేదు. కానీ ఇతను ఆ రాజ్యానికి అధిపతి అయిపోయాడు. ఆ కాలంలో యోసేపు తిండి పెడితేనే ఆ రోజు అందరికి తిండి ఉందండి. ఆ దేశ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా యోసేపు దగ్గరకు వచ్చాయి. చూసారండి, హీ టుక్ దట్ సఫరింగ్. ఆ సఫరింగ్ తీసుకున్నాడు కాబట్టి అంతగా ఆశీర్వదించబడ్డాడు, అంతగా బ్లెస్ అయ్యాడు. 10 మందికి కాదు, దేశాలకే బ్లెస్ అయిపోయాడు. ఊరంతా కరువు వచ్చింది, కానీ యోసేపుకి కరువు రాలేదు. ఇంకా యోసేపే దేశాలన్నిటికి కూడా ఆహారం పెట్టే పొజిషన్ కి వెళ్ళాడు. సో అంతగా ఆశీర్వదించబడ్డాడు. మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. చూసారండి, ఫస్ట్ ఒక కళ వచ్చిందంటాడు యోసేపు, మీరందరూ ఒక రోజు వచ్చి నాకు సాగిల పడతారు అని. అందుకే ఎవరి టైం ఎలా ఉంటుందో తెలియదండి, ఎవరి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎవరి బలం ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. ఇప్పుడు ఒకటి ఉన్నదండి, ఇప్పుడు ఒక డాల్ఫిన్ ఉంది, ఒక క్రొకడైల్ ఉంది.
సో అవి నీళ్ళలో ఉన్నప్పుడే వాటి బలము బయట ఉంటది, బాగుంటుంది. ఒక షార్క్ తీసుకోండి, ఒక డాల్ఫిన్ తీసుకోండి, ఒక చేప తీసుకోండి, ఒక క్రొకడైల్ తీసుకోండి. అవి నీళ్ళల్లో ఉన్నప్పుడే వాటికి బలం ఎక్కువగా ఉంటది. అదే ఒడ్డు మీదకి వస్తే అవి పోరాడలేవు, బతకలేవు. అలాగే ఒక సింహం తీసుకోండి, ఒక పులి తీసుకోండి. అవి ఒడ్డు మీద ఉన్నప్పుడే, భూమి మీద నిలబడ్డప్పుడే వాటికి బలం ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా జయిస్తారు, దేన్నైనా ఓడిస్తారు. అవే గనక నీళ్ళలోకి వస్తే అవి డమ్మీ అయిపోతాయి. అందుకే ఎవరి బలం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎవరి బలం ఎప్పుడు, ఎవరి టైం ఎప్పుడు బాగుంటుందో తెలియదు. అందుకే ఎవరిని తక్కువగా అంచనా వేయద్దు. ఆనాడు యోసేపు చిన్నవాడు, నువ్వు చిన్నవాడవా, నువ్వు మేమందరం వచ్చి నీకు దాసోళం అవుతామా అని ఆయనను ఎగతాళి చేసి ఆయనను ఆ కళను బట్టి హింసించారో అదే కళ ఒక రోజు నిజమైంది. అందుకే బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఎవరి టైం ఎప్పుడు బాగుంటుందో తెలియదు, ఎవరి టైం ఎప్పుడు నాశనం అవుతుందో తెలియదు, ఎవరిది ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి అందరితో సమానంగా ఉండండి, అందరితో సమాధానంగా ఉండండి. ఈ రోజు మనము బాగున్నామని ఇతరులను ఎప్పుడు కూడా దూషించొద్దండి. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కావాలంటే రాసుకోండి. మనము బలంగా ఉన్నప్పుడు మనకంటే బలహీనుల మీద ఎప్పుడు కూడా అధికారాన్ని చూపించద్దు. ఎందుకంటే మనం ఏదో ఒక రోజు బలహీనమైనప్పుడు ఎవరో ఒకరు మన మీద బలవంతుడు ఒకడు మన మీద అధికారాన్ని చూపిస్తాడు. సో నువ్వు బలంగా ఉన్నావు, ఈ రోజు నువ్వు అన్ని విషయాలుగా ఆశీర్వదించబడ్డావు. అలా నీ ఆశీర్వాదం లేని అక్కనో చెల్లెనో అంటే ఎలా అనద్దు కదా. మనం బలంగా ఉన్నప్పుడు బలహీనులను ఎప్పుడు కూడా చూసి ఎగతాళి చేయొద్దు. మనము ఏదో ఒక రోజు బలహీనమైనప్పుడు మనము కూడా మనకంటే బలవంతుడు మనల్ని చూసి ఎగతాళి చేస్తాడు. ఆనాడు యోసేపు బలహీనుడే, అన్నలతో కంపేర్ చేస్తే బలహీనుడే, కానీ ఈరోజు అత్యధికమైన బలవంతుడయ్యాడు. ఆ బలవంతుడు కాస్త అందరూ వచ్చి ఆ బలవంతుడికి దాసోహమయ్యారు. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా. సో చూసారా, క్షమించేదంతా దేవుడే, మన్నించేదంతా దేవుడే, శిక్షించేదంతా దేవుడే. అర్థమవుతుందండి? నీ పట్ల నీ సహోదరుడో, నీ సహోదరియో, నీ తల్లో, నీ తండ్రో తప్పు చేశాడా, అయితే దేవుడే వాళ్ళను శిక్షిస్తాడు, దేవుడే వాళ్ళను ఆ పనిష్ చేస్తాడు. నువ్వు పనిష్ చేయొద్దు, అది నీ పని కాదు. అలా అని నువ్వు పనిష్ చేయాలని కూడా కోరుకోవద్దు. సో ఈ స్టాండర్డ్ లో మనం బతకాలండి. వీ షుడ్ లీవ్ దిస్ స్టాండర్డ్. అందుకే టుక్ దట్ సఫరింగ్ అంటాను. నువ్వు ఆ సఫరింగ్ తీసుకో. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడు, నీ బాధ అవుతుందా, ఆ సఫరింగ్ తీసుకో, మళ్ళీ తిరిగి చెడుగా మాట్లాడకు. అప్పుడే దేవుడు నిన్ను మహిమ తీసుకొస్తాడు. ఇప్పుడు యోసేపు ఆ సఫరింగ్ తీసుకున్నాడా లేదా? సో ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చూడండి. ఏ కల అయితే వచ్చిందో అందరూ వచ్చి సాగిల పడతారని, అందరూ వచ్చి ఇప్పుడు ఆయన దగ్గర సాగిల పడ్డారు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చూసారా అండి ఎంత ఎంత హంబుల్ గా మాట్లాడుతున్నాడు. మీరు నాకు కీడు చేయాలని చూశారు, అవును నన్ను కొట్టారు, అమ్మి వేసేశారు, కానీ దేవుడు అది మేలుకే చేశాడు. సో అందుకే ఎవరన్నా నీకు కీడు చేస్తే భయపడకు, దేవుడు ఆ కీడుని కాస్త మేలు చేస్తాడు. నీకు ఎవరైనా అవమానపరిస్తే భయపడకు, దేవుడు ఆ అవమానాన్ని రెట్టింపు బహుమానంగా మారుతాడు. అందుకే నువ్వు కీడు చేయకు, నువ్వు అవమానపరచకు, అప్పుడు దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎలా ఆశీర్వదించబడ్డాడట, బహు ప్రజలను బ్రతికించినట్లుగా. సో అన్నలు వద్దని కొట్టి పంపేస్తే ఇక్కడ దేవుడేమో ప్రజలందరికీ బ్రతికించేలాగా గొప్ప అనాయింటింగ్ ఇచ్చేశాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఎవరైనా నీకు కీడు చేయాలని చేస్తే దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు, కానీ ఆ కీడు కాస్త నీకు దగ్గరికి రాదు. సో అందుకే భయపడద్దు. ఎవరైనా నీకు చెడు చేస్తున్నారు, చెడు మాట్లాడుతున్నారని నువ్వు భయపడద్దు, దూరంగా ఉండు. కాకపోతే దూరంగా ఉండు, మాట్లాడమా మానేస్తాయి, కానీ తిరిగి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడద్దు. సో ఎన్ని లెసన్స్ ఉన్నాయి చూసారా అండి, హానెస్ట్ ఉండడం వల్ల. సో ఇంతగా దేవుడు మేలు ఎందుకు ఇంత మేలు చేశాడు అంటే, యోసేపు కూడా ఆనెస్ట్ గా ఉన్నాడా లేదా? ఆ స్త్రీతో పాపం చేయలేదు, ఆనెస్ట్ గా ఉన్నాడు. తన యజమానుడి దగ్గర ఆనెస్ట్ గా ఉన్నాడు, తన దేవుడి దగ్గర ఆనెస్ట్ గా ఉన్నాడు. తన అన్నదమ్ములు అలా అన్నా కూడా ఒక్క మాట మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సో చెప్తున్నాను కదా, కాలమే అన్నిటికీ అందరికీ సమాధానం చెప్తుంది. నువ్వు ముక్కిలి మౌనంగా ఉండటం మేలు. దేవుడు నాకు ఇదే నేర్పించాడు. కాలము, సమయము, దేవుడు అన్ని కూడా అందరికీ కూడా సమాధానాన్ని చెప్తాడు. మౌనంగా ఉండడమే మేలు. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీ తరఫున దేవుడు సమాధానం చెప్తాడు. ఇప్పుడు యోసేపు సమాధానం చెప్పాడని అన్నలందరూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు యోసేపు దగ్గర. యోసేపు ఏమో గొప్ప రాజయ్య సింహాసనం మీద కూర్చొని దేశాలను ప్రపంచాన్ని పెంచి పోషిస్తున్నాడు యోసేపు. సో నువ్వు ఎంత హంబుల్ గా ఉంటావో, ఎంత హానెస్ట్ గా ఉంటావో, దేవుడు నిన్ను అంత లిఫ్ట్ చేస్తాడు, అంత అప్ చేస్తాడు, నిన్ను మేలుకే ఉద్దేశించాడు. సో ఒక నీకు కీడు చేశాడంటే అది నీ మేలుకే అండి.
ఒకరు నిన్ను తిట్టాడంటే నీకు ఆశీర్వాదమే, ఒకరు నిన్ను శపించారంటే అది నీకు దీవెననే అని అనుకోండి ఎప్పుడు కూడా. మళ్ళీ తిరిగి శపించబోకు, తిరిగి నువ్వు ఆశీర్వదించు కానీ శపించకు, తిరిగి నువ్వు దీవించు కానీ వాళ్ళను కర్స్ చేయకు ఎప్పుడు కూడా. దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూసారా, అయినా కూడా ప్రేమగా మాట్లాడాడు. మీరేం భయపడకండి, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని చెప్తున్నాడు. అంతేకాని ఇక్కడ మనమైతే ఏమంటారు, మంచిగా ఆ రోజు నన్ను కొట్టినావు కదా, నీకు ఇది జరగాల్సిందే, ఈ శాస్త్రి జరగాల్సిందే, నీకు మంచిగా దేవుడు చూశాడని మనమైతే నిజంగా ఇలాగే అంటాం. సో దేవుడు మంచిగా చేశాడు నీకు, ఆ రోజు నన్ను ఇలా చేసావు కదా, అయితే నీకు దేవుడు చూశాడు. నన్ను అన్యాయం చేస్తే ఎవడు బాగుపడడు, ఇలాంటి మాటలు మాట్లాడతాం. నాకు అన్యాయం చేసినప్పుడు తప్పకుండా అన్యాయం కావాల్సిందే. సో నువ్వు నన్ను మోసం చేసావు కాబట్టి నీకు ఇది జరిగింది అని మనం గ్రేట్ చేసుకుంటాం. కానీ అక్కడ యోసేపు ఏమంటున్నాడు, మీరు నాకు అన్యాయం చేశారు, అందుకే మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని అనట్లేదు, ఆదరిస్తున్నాడు, ప్రీతిగా మాట్లాడుతున్నాడు. చూసారా అండి, కాలమే సమయం ఒకటి సమయము ఒక తీసుకొస్తుంది, ఒక సమయం, అప్పుడు అందరూ మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ఒకరికొకరు మాట్లాడుకునే సమయం ఇప్పుడు. సో వాళ్ళంటే ఒకరు నువ్వు తప్పు చేయకున్నా కూడా ఒకరు వచ్చి నీ దగ్గర ఒప్పుకున్నారు అంటే నువ్వు వాళ్ళతో ప్రేమగా మాట్లాడు, కానీ వాళ్ళ మీద నువ్వు అధికారాన్ని చూపించకు. ఎస్ నేనే గెలిచాను అని అనుకోకు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు యోసేపు నేను గెలిచానని అనుకున్నాడా? ఇప్పుడు మనమైతే ఏమనే వాళ్ళము, మంచిగైంది నీకు అనేటోళ్ళం. మనమైతే మంచిగైంది, దేవుడు చూసిండు, నువ్వు ఆ రోజు నన్ను ఇట్లా కొట్టావు కదా, నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను అమ్మేసావు కదా, అయితే నిన్ను నేను ఎందుకు చూడాలి, నీ పిల్లల్ని ఎందుకు చూడాలి, వెళ్ళిపోండి అని అనేవాళ్ళం. మనమైతే మన గుణమైతే అలా ఉంటది. కానీ యోసేపు అలాగా కాకుండా, మీరేం భయపడకండి, అష్యూరెన్స్ ఇస్తున్నాడు, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషించుకుంటాను, వాళ్ళందరినీ ఆదరిస్తానని ప్రేమగా మాట్లాడుతున్నాడు, ప్రీతిగా మాట్లాడుతున్నాడు. వాట్ ఎ మ్యాన్ అండి, వాట్ ఎ మ్యాన్ యోసేప్. ఐ లైక్ యోసేప్ ఇన్ ద బైబిల్. ఒక్క తప్పు కూడా, ఒక్క మచ్చలేని మనిషి అంటాడు కదా యోసేఫ్. ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ క్యారెక్టర్, ఐ లైక్ హిస్ నేచర్, ఐ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యోసేఫ్. నేను యోసేఫ్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ హంబుల్నెస్ కావచ్చు, ఎవరు తిరిగి మాట్లాడినా కూడా తిరిగి మాట్లాడకుండా ఇలా నోరు కంట్రోల్ చేసుకోవడం, ఆత్మను ఆత్మీయతను కాపాడుకోవడం. ఐ లర్న్ ఫ్రమ్ యోసేఫ్. చాలా నేర్చుకున్నానండి నేను యోసేఫ్ని చూసి, చాలా నేర్చుకున్నాను, చాలా నేర్పించింది నాకు ఈ పాఠాలు. అందుకే నీ శత్రువు వచ్చి నీకు సహాయం అడిగినా కూడా, నువ్వు నన్ను ఆ రోజు ఆ మాట అన్నావు కదా, నువ్వు నాకు ఆ రోజు అన్యాయం చేసావు కదా అని తిరిగి అనకుండా వాళ్ళకి సహాయం చేసేసాయి. సో ఎప్పుడైతే నీ శత్రువు కూడా వచ్చి నీకు సహాయం అడిగాడంటే వాడు అప్పుడే ఓడిపోయినట్టు. యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులు నివసించరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. సో చూసారండి, 110 సంవత్సరాలు బ్రతికాడు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యోసేఫ్. ఈ టుక్ సఫరింగ్, చాలా సఫరింగ్ తీసుకున్నాడు, చాలా నిందలు తీసుకున్నాడు, చాలా అవమానాలు తీసుకున్నాడు, కానీ ఎవరిని నిందించలేదు, ఎవరిని విమర్శించలేదు. ఆ యజమానుని భార్యను కూడా విమర్శించలేదు, తన అన్నలను విమర్శించలేదు, తండ్రిని తల్లిని విమర్శించలేదు. తన నోరుని, తన యొక్క ఆత్మను, ఆత్మీయతను, తన యొక్క పరిశుద్ధతను అన్నిటిని కూడా కాపాడుకున్నాడు. దేవుడి దగ్గర జెన్యున్ గా ఉన్నాడు, ఉద్యోగంలో జెన్యున్ గా ఉన్నాడు, అలాగే జైలర్ లో ఉన్నప్పుడు జెన్యున్ గా ఉన్నాడు, ఆయన కష్టాల్లో కూడా జెన్యున్ గా ఉన్నాడు, బాధలో కూడా జెన్యున్ గా ఉన్నాడు. ఏ రిలేషన్ ని కూడా చీట్ చేయలేదు, ఎవరిని కూడా చీట్ చేయలేదు యోసేపు. సో అందుకే ప్రపంచానికి ఆశీర్వాదకరం దేవుడు మార్చాడు. చూసారా అండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే జెన్యూనిటీ. నీ లైఫ్ లో 10 మంది రిలేషన్స్ ఉన్నారా? భర్త అనే రిలేషన్, పిల్లలు అనే రిలేషన్, అన్న అనే రిలేషన్, తమ్ముడు అనే రిలేషన్, అక్క అనే రిలేషన్, చెల్లి అనే రిలేషన్, అందరితో జెన్యూన్ గా ఉండు, దేవుడే నిన్ను లిఫ్ట్ యూ అప్. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడనేసయ్య అయ్యా చాలా గొప్ప వాక్యాన్ని మాకు అందించారు ఈ ఉదయకాల సమయంలో. యోసేపు కథ ద్వారా, యోసేపు కథనం ద్వారా మా అందరికి కనువిప్పు కలిగేలాగా, మా లోపాలను సరిచేసావు, మా బలహీనతలను సరిచేసావు అయ్యా. మేము ఎవరికైనా మోసం చేస్తే డైరెక్ట్ మిమ్మల్ని చేసినట్టే అని చెప్పారు నాయన. ఎవరితోటైనా పాపము చేస్తే అది నీ భార్యను చీట్ చేసినట్టు, భర్తను చీట్ చేసినట్టు కాదు, మిమ్మల్ని చీట్ చేసినట్టే అని చెప్పారు తండ్రి. ఇది ఎవరికి చేసినా కూడా నాకు చేసినట్టే అని చెప్పారు నాయన. అయ్యా ఇలా మేము అందరం కూడా దూషణకు ప్రతి దూషణ చేయకుండా, విమర్శనకు ప్రతి విమర్శన చేయకుండా, అయ్యా మోసానికి తిరిగి మోసం చేయకుండా, మా అందరం కూడా నోటిని కాపాడుకునే శక్తిని, ఆత్మను, ఆత్మీయతను కాపాడుకునే శక్తిని మా అందరికీ దయచేయమని నజరుడనే నామంలో ప్రార్థిస్తున్నాను. యోసేఫ్ స్టోరీ ద్వారా మా అందరికీ కూడా మంచి
కనువిప్పు కలిగేలాగా మా ఆత్మీయతను బలపరుస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.